గ్రామాల్లో కోతుల దాడులు మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కోతుల గుంపు ఓ యువకుడిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశాయి. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు బావిలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన విక్రమ్ 2 చేతులు విరిగిపోవడంతో 2 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు. బావిలో పడ్డ అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ ఘటన జరిగింది. డీసీ తండాకు చెందిన విక్రమ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళ్తున్నాడు. వర్ధన్నపేట శివారులోని ధాన్యం విక్రయ కేంద్రం వద్ద అతనిపై కోతులు మూకమ్మడిగా దాడి చేశాయి. కోతుల నుండి తప్పించుకునేందుకు విక్రమ్ అక్కడి నుండి పరిగెత్తుతుండగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. విక్రమ్ స్నేహితులు స్థానికులు కలిసి ఆ కోతులను కర్రలతో తరిమి బావిలో పడ్డ విక్రమ్ను కాపాడే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నం ఫలించక చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని వచ్చిన పోలీసులు వారి సహాయంతో బావిలోకి దిగి విక్రమ్ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో విక్రమ్కు 2 చేతులు విరిగిపోవడంతో చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కోతుల దాడితో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు, గ్రామ ప్రజలు వానరాల బెడద నుంచి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో కోతుల బెడద ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపైన కోతులు దాడి చేస్తున్నాయి. కోతుల బారి నుండి తమ ప్రాణాలను కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు.